హాయ్ ఫ్రెండ్స్, వేడివేడిగా వంకాయ బజ్జీలు వేసుకుందాము. ఈ వంకాయ బజ్జీలు కావాల్సింది వంకాయలు, శనగపిండి. దానిలో మనం కొంచెం కొత్తగా ఏంటంటే మసాలా పెడదాం, బాగుంటుంది. ఇవి వెరైటీగా ఉంటుంది అనమాట, ఎప్పుడు తినేలాగా కాకుండా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొంచెం కరివేపాకు, కొంచెం ధనియాలు, కొబ్బరి ముక్క, నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఎందుకంటారా, లోపల మా వంకాయలో పెడితే చక్కగా ఈ బజ్జీలు వేసుకున్నప్పుడు మనం తినేటప్పుడు మసాలా ఉండి బాగుంటుంది అనమాట. ఈ పచ్చిమిర్చి ఏంటనుకుంటున్నారా, లాస్ట్లో మనకి కొంచెం పిండి మిగులుతుంది. కొంచెం పచ్చిమిర్చి బజ్జీ వేసుకుందామని చెప్పి దానిలో వాము పెట్టాను. ఈ వాము ఎలా పెట్టానంటే కొంచెం వెళ్ళేలా చెత్త కొట్టాను, రోట్లో వేసి సాల్ట్ వేసి దీన్ని కొంచెం 4 దెబ్బలు వేస్తే మెత్తగా అవుతుంది. బాగా అటు ఇటు కాకుండా, మెత్తగా కాకుండా ఓ మాదిరిగా ఫ్లేవర్ బయటకు వచ్చి బాగుంటుంది. దీన్ని పొడి చేసుకుందాము. పొడి చేసుకుని వంకాయల్లో ఇలా పెట్టుకున్నాము. పొడి చేశాను కదా, దాన్ని వంకాయల్లో పెట్టాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో చూద్దాము. ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. శనగపిండి కలిపి పక్కన పెట్టుకున్నాను. అలా ఉంటే చాలన్నమాట. శనగపిండిలో ఉప్పు ఒకటే వేసాను, ఏమీ వేయలేదు, వాటర్తో కలిపాను. వీటిని తీసుకెళ్ళి మామూలుగా అయితే శనగపిండిలో వేసి మనం బజ్జీలు వేసుకుంటాం, కాదు, డైరెక్ట్ ఆయిల్ వేసేద్దాము. ఇదే దీనికి స్పెషల్ అనమాట. ఆయిల్ తక్కువ వేసానేంటి అనుకుంటున్నారా, ఈ కాగిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడకూడదు అంటున్నారు కదా, తేడాలు చేస్తాయి అంటున్నారు. అందుకనే ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం చిన్న చిన్న చిట్కాలు పాటించాలి, తప్పనిసరి. అది వెనకటే అంత ఆరోగ్యం మన దగ్గర ఎక్కడ ఉండట్లేదు. వెనక మనకి బజార్లో ఇవేమి దొరికేవి కాదు. చక్కగా అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు ఇంటి దగ్గరే చేసి పెట్టేవాడు మనకి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అలా వాళ్ళు లేరు, ఎందుకంటే మనం జాయింట్ ఫ్యామిలీలో ఉండటానికి వీలు అవ్వట్లేదు. కాబట్టి ఎవరికాళ్ళు మనం జాబ్ నిమిత్తం బయటకు వచ్చేసాం కాబట్టి మనమే చేసి పిల్లలకు పెట్టుకోవాలి. కాబట్టి మనకు టైం లేక బయట తెచ్చుకుంటున్నాం. కానీ వద్దండి, కొంచెం ఇలా ఇంట్లో చేసుకోండి. కొంచెం టైం తీసుకొని, మనం ఎంతో టైం పట్టదు. పిల్లల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం మనం ఒక పావు గంట 20 నిమిషాల టైం పెడితే సరిపోతుంది. ఇలా వేయించుకుంటే, తక్కువ ఆయిల్ పెట్టుకుంటే ఏంటంటే మనం ఒకరోజు ఒక కూరలో, ఒక ఫ్రైలో వాడేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఎక్కువగా పెట్టుకుని ఆ ఆయిల్ని వాడే కంటే ఇదనమాట. ఇలా వేగితే చాలు వంకాయలు, ఎందుకంటే బాగా వేగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓ 50% ఇక్కడ వేగాయి అనుకోండి, మిగతా 50% మనం ఇప్పుడు శనగపిండి ముంచి మళ్ళీ వేస్తాం ఆయిల్లో, అక్కడ వేగిపోతుంది. ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మామూలు బజ్జీలు, వంకాయ బజ్జీలు మనం బయట తింటాం, అది వంకాయ పచ్చి పచ్చిగా లోపల చప్పచప్పగా ఉంటుంది. అది లోపల మసాలా ఉంది కదా, దీని ఫ్లేవర్ బాగుంటుంది. ఆ మసాలా తగిలి మనం కొరికినప్పుడు ఆ మసాలా మనకి పంటికి తగిలి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ వంకాయలన్నీ తీసేసుకున్నాం కదా, శనగపిండిలో వేసాము, చూసారా. ఇలా శనగపిండి, వంకాయ మునిగే వరకు శనగపిండిని పెట్టి పిండి ఈ రకంగా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం ఇంకొంచెము ఒత్తుగా కలిపామనుకోండి, చిక్కగా, ఈ వంకాయకి ఎక్కువ పిండే ఉంటుంది. ఇలా అనుకోండి, సరిపడా ఉంటుందన్నమాట. కలుపుకోవటం కూడా చాలా ఈజీ అండి. అందులో సాల్ట్ వేసి వాటర్ పోసి కలుపుకోవటమే, అందులో ఏమీ అసలు సోడా ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదు. బయట తీసుకున్న మనం బజ్జీల కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కిందే కాకుండా చక్కగా మనం అన్నంలో నంచుకోవచ్చు. పప్పుచారు పెట్టుకున్న, రసం పెట్టుకున్నప్పుడు, రసంలోకి ఏదన్నా మనం ఒక్కొక్కసారి బద్ధకంగా ఉన్నప్పుడు చట్నీలు చేసి వదిలేస్తాం కూర చేయకుండా, ఆ చట్నీ చేసుకున్నప్పుడు కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది. చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లో మనం చేసి పెట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఆయిల్ ఎక్కువగా వేయలేదు కాబట్టి ఆ వంకాయలోకి చూసారా, ఆ పిండి కొంచెం కారిపోయి వంకాయ కనిపిస్తుంది. అలాంటప్పుడు కొంచెం పిండిని అలా పెట్టుకొని సరి చేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్యాచ్ వర్క్ అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. ఇవి వేగిన తర్వాత మనం తీసేసుకుని ఇది ఇలా వస్తాయి. అదే నూనెలో నేను పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి వేసినప్పుడు లెంతీ అవుతుందని చెప్పి వీడియో అది చూపించలేదు. ఈ చిన్నవన్నీ పచ్చిమిర్చి అనమాట, ఆ పెద్దవన్నీ వంకాయలు. ఎలా ఉన్నాయి చూసారుగా, చాలా టేస్ట్గా ఉంటుంది, రసంలోకి బాగుంటుంది. అందరూ చక్క ఇంట్లోనే చేసి తినండి, ఆరోగ్యంగా ఉండండి.